హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలండి. అందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేనైతే వ్లాగ్ షేర్ చేసి చాలా రోజులైంది కదండీ! ఈ రోజైతే మా భోగి పండుగ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. మేమైతే నిన్న నైట్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికొచ్చాం. అంటే సండే నైట్ అయితే వచ్చామండి. ఈరోజు మార్నింగ్ అయితే అమ్మ వాళ్ళ ఇంటి బయటైతే తీస్తున్నాననమాట ఇదంతా. కొబ్బరి తోట మీకు ఆల్రెడీ చాలా వీడియోస్‌లో షేర్ చేశాను కదా! ఎర్లీ మార్నింగ్ వ్యూ అయితే ఇక్కడ చాలా బావుంటుందండి. కొబ్బరి తోట కదా! మంచు పడుతూ చాలా బావుంటుంది. నేను వీడియో తీసేటప్పటికి 6:30 అలా అయిపోయింది. ఇంకా కొంచెం ఎర్లీగా తీస్తే ఇంకా బావుంటుందన్నమాట. అయితే రేపైతే సంక్రాంతి రోజైతే తీస్తాను. ఈ రోజైతే మర్చిపోయానన్నమాట. నేనైతే కొంచెం లేట్‌గానే లెగిసానండి. 6 అలా లెగిసాను. అమ్మ అయితే మార్నింగే లెగిసి అన్నీ చేసుకుంటారు కదా! అన్నీ రెడీ చేసుకుంటున్నారు. వచ్చి బయటైతే చిన్నగా ఇలా తీశాను. మనకి సంక్రాంతి పండగ అంటే చాలా పెద్ద పండగ కదండీ! సంక్రాంతి అంటే మనం చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. భోగి రోజునైతే అందరూ కూడా బొబ్బరి బూరెలేసుకుంటారు కదండీ! అదే బొబ్బరి గారెలు, బొబ్బరి వడలు అంటారు కదా! అందుకే ఇక్కడైతే అమ్మ బొబ్బరి పప్పయితే నానబెట్టి పక్కన పెట్టారనమాట. అలాగే టిఫిన్ కోసమైతే ఇలా ఇడ్లీకి పిండి కూడా రుబ్బుతున్నారనమాట పిల్లల కోసం. ఇక్కడైతే అమ్మ ఇవన్నీ రెడీ చేస్తుంది. నేనైతే పిల్లలకి స్నానం చేయించడం కోసం ఇక్కడైతే శనగపిండి, అలాగే నువ్వుల నూనె ఏసి స్నానం అయితే చేయిస్తారు కదండీ! నలుగు పెట్టి స్నానం చేయిస్తారు కదా కుంకుడుగాయలతో. అయితే ఇక్కడ నేను నువ్వుల నూనె, శనగపిండి వేసి రెడీ చేశాను మా పిల్లలిద్దరికీ కూడా నలుగు పెడదామనేసి. ఈలోపు వాళ్ళకి స్నానం చేయించి వచ్చేలోపు మా అమ్మ అయితే ఇక్కడ పూజ అయితే చేసేసుకుంటున్నారనమాట. అంటే ముందు టిఫిన్ అవి వేయకుండా ముందైతే దీపం వెలిగించేసుకుంటారు. తర్వాత నేను పాయసం ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ నేను పెట్టి నేను పూజ చేసుకున్నాను. ఫస్ట్ అయితే ఇలా కొబ్బరికాయ కొట్టయితే ఇక్కడ పూజ అయితే చేసేసుకుంటున్నారనమాట. ఇవన్నీ కూడా ఎర్ర మందారం అండి. చెట్టుకి పూసిన ఎర్ర మందారం చూస్తున్నారు కదా! అవన్నీ కోసేసామన్నమాట. మార్నింగ్ లెగిసేటప్పటికే కోసేశారు. పిండి వంటలైతే ఇంకా ఏమీ స్టార్ట్ చేయలేదండి. ఈ రోజు నుంచయితే స్టార్ట్ చేస్తాము. అయితే సున్నుండలైతే చేసి పక్కన పెట్టారనమాట. మేము వచ్చేటప్పటికైతే సున్నుండలైతే చేసేశారు. ఇవైతే బెల్లం సున్నుండలండి. బెల్లంతో అయితే చేశారు. మొత్తం అయితే కలపలేదన్నమాట. చిన్న బాక్స్‌లో కలిపారు. అంటే ఎప్పుడు కావాలితే అప్పుడు ఫ్రెష్‌గా అయితే చేసుకుంటాము. మినపపిండి అదే సున్నుండల పిండయితే ఆడేసి పక్కన పెట్టేస్తారు. ఆడించుకొచ్చేస్తారనమాట. ఆ తర్వాతయితే ఈ సున్నుండలన్నీ పెట్టుకొని అమ్మయితే ఇక్కడ పూజ చేసుకుంది. సున్నుండలు పెట్టుకొని దేవుడి దగ్గర పూజ చేసేసుకున్నారు. ఇక్కడైతే మా పిల్లలైతే బాత్ చేసొచ్చి బట్టల సెలక్షన్ అయితే చేసుకుంటున్నారండి. అబ్బాయిలకి ఇంకేముంటాయి జీన్ ప్యాంట్లు, షర్ట్‌లే కదా! అంతకు మించి ఇంకేముంటాయి. అదే ఆడపిల్లలకైతే రకరకాల డ్రెస్సులున్నాయి. వీళ్ళకి వెళ్లి బట్టలు తీద్దామన్న ఇంట్రెస్ట్ కూడా ఉండట్లేదు. ఏది చూసినా ఆ టీ షర్ట్‌లు, ఆ జీన్ ప్యాంట్‌లే ఉంటున్నాయి. అదే ఆడపిల్లలకైతే మంచి మంచి ఫ్రాక్‌లు, లెహెంగాలు రకరకాల డ్రెస్సులయితే ఉంటున్నాయండి. భలే ఉంటున్నాయి. అవి చూస్తుంటే ఒక ఆడపిల్ల ఉంటే భలే ఉండుననిపిస్తుంది. కాకపోతే ఏం చేస్తాంలెండి. ఇద్దరు మగపిల్లలే కదా! ఇంక జీన్ ప్యాంట్లు, షర్ట్‌లు ఇవి తీసుకోవడమే తప్ప ఇంకేమీ లేదు. ఇంకో ఆప్షన్ అయితే లేదు. మా వాళ్ళైతే కొత్త డ్రెస్సులు వేసుకొని టెంపుల్ దగ్గరికైతే వెళ్తున్నారండి. భోగి పిడకలు వేయడానికైతే సత్యం తల్లి టెంపుల్ దగ్గరికైతే వెళ్తున్నారనమాట. అంటే మాకైతే భోగి మంటయితే ఆనమైతే లేదు. అందుకనేసి ఎప్పుడు కూడా మేము భోగికి సత్యం తల్లి టెంపుల్ దగ్గరికెళ్ళే వేస్తారు. మా వీధి చివర కూడా ఉంటుందండి. కాకపోతే అమ్మవారి టెంపుల్ దగ్గర బావుంటుందని ఇంక అక్కడే వేయిస్తానమాట ఎప్పుడు కూడా. ఈళ్ళు ముగ్గురు అయితే టెంపుల్ దగ్గరికైతే వెళ్తున్నారు భోగి పిడకలు వేయడానికి. అమ్మవారి టెంపుల్ దగ్గర చాలా బావుంది. అంటే కొత్తగా కలర్స్ వేశారనమాట. మీకు లాస్ట్ టైమ్ వీడియో కూడా షేర్ చేశాను కదా! అప్పుడైతే ఇలా లేదు. కలర్స్ వేసలేదనమాట. మొన్న డిసెంబర్‌లో అమ్మవారికి జాతర చేస్తారనమాట 3 డేసు. అప్పుడు ముందైతే కలర్స్ అయితే వేశారనమాట. చాలా కలర్‌ఫుల్‌గా అయితే ఉంది. లోపలికైతే వెళ్ళలేదండి వీళ్ళు. బయట భోగి పిడకలు వేసేసి వచ్చేసారనమాట. నెక్స్ట్ టైమ్ అంటే రేపు వెళ్ళినప్పుడు నేను షేర్ చేస్తాను. రేపైతే మేమందరం ఎళ్లి దర్శనం చేసుకొని అయితే వస్తామనమాట. వీళ్ళెళ్ళేటప్పటికైతే 9 అలా అయిందండి. అప్పటికే చాలామందయితే వేసేసారనమాట. అమ్మవారి గుడి ఎదురుంగా అయితే వేస్తారు. ఇలా మా పిల్లలిద్దరూ కూడా వేసేశారు. మా చిన్నోడు కూడా వేసాడండి. అప్పుడైతే వీడియో తీయలేదు. ఇద్దరు చెరో దండ వేశారు. షూస్ తీసి వెయ్యాలి. కాకపోతే అక్కడంతా కూడా నిప్పులున్నాయంట. కాలిపోతాయని ఇంక షూస్ వేసుకుని వేసేశారు ఇద్దరు కూడా. నెక్స్ట్ అయితే ఇక్కడ అమ్మయితే బొబ్బరి పప్పయితే కడిగేసి బొబ్బరి పునుకులు వేసుకుంటాం కదా! బొబ్బరి వడల కోసమయితే ఇక్కడ అన్నీ కడిగి గ్రైండర్‌లో అయితే వేసుకుంటున్నామనమాట. పిల్లలిద్దరికీ బాత్ చేయించేసి నేను కూడా చేసేసైతే వాళ్ళ గుడికి పంపించేసిన తర్వాత ఇంకా నేను కూడా ఇంట్లో అయితే సాయం చేయడానికైతే వచ్చాననమాట. నేను కూడా దండం పెట్టుకోవాలి కదండీ! పూజ చేసుకోవాలి కదా! ఇక్కడైతే గుమ్మడికాయ జ్యూస్ అయితే చేస్తున్నాననమాట. బూడిద గుమ్మడికాయ తెలుసు కదండీ! బూడిద గుమ్మడికాయ జ్యూస్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ తాగితే చాలా మంచిది.
మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఏదో ఒక జ్యూస్ అయితే ఎర్లీ మార్నింగ్ అయితే తాగుతారు. వెజిటబుల్ జ్యూస్ కానీ ఇలా ఏదో ఒక జ్యూస్. ఈ మధ్యన అయితే బూడిద గుమ్మడికాయ జ్యూస్ అయితే తాగుతున్నారండి. అంటే గుమ్మడికాయ అనేది పెద్దగా ఉంటుంది కదా! అది కట్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని ఇలా ఒక్కొక్క పీస్ తీసుకొని అయితే ఇలా జ్యూస్ అయితే చేసుకుంటున్నారు. అన్నయ్యకి ఏదో ఒక జ్యూస్ ఉండాలన్నమాట ఎర్లీ మార్నింగ్. అదైతే ఇక్కడ గుమ్మడికాయ జ్యూస్ అయితే చేస్తున్నాను. మొత్తం అందరం కూడా తాగుతామండి. ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగితే చాలా హెల్త్‌కి మంచిదండి. మెయిన్‌గా వెయిట్ లాస్ కూడా అవుతాము. హార్ట్‌కి మంచిది. చాలా ఆటిలకైతే మంచిది. నేను కూడా అయితే బూడిద గుమ్మడికాయ జ్యూస్ అయితే తాగుతానన్నమాట. అంటే గుమ్మడికాయ ఉన్నప్పుడు కంపల్సరీ తాగుతాను. ఇలా ఒక గుమ్మడికాయని కట్ చేసేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాం. మాకు గుమ్మడికాయలైతే బాగానే దొరుకుతాయి. మా గార్డెన్‌లోనే కాస్తాయి బోలెడు గుమ్మడికాయలు. ఇక్కడైతే బొబ్బరి పిండయితే తీసేస్తున్నారండి. బొబ్బరి గారెలు వేయడానికి. అలాగే ఇక్కడ పాయసం కాయడానికైతే కొత్త గిన్నెలో పాలైతే వేసుకొని సేమియా అయితే కాస్తున్నాననమాట. ఈ 2 అయితే నా డ్యూటీ అండి. పాయసం కాయడం, అలాగే బొబ్బరి వడలు వేయడముని. ఫస్ట్ అయితే పాయసం పెట్టేసి, నెక్స్ట్ అయితే బొబ్బరి వడలకి అన్నీ రెడీ చేసుకుంటున్నాను. అంటే బొబ్బరి వడలోకి ఆనియన్స్ అన్నీ కట్ చేసుకోవాలి కదా! అవన్నీ కట్ చేసుకున్నాను. ఇక్కడైతే ఆనియన్స్ వేసుకున్నాను. అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలి కదా! జీలకర్ర వేసుకుంటేనే టేస్ట్ బావుంటుంది. జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి, అల్లం కూడా ఇలా దంచేసుకున్నామండి. మిక్సీలో వేసుకొని కొంచెం గ్రైండ్ చేసేసుకున్నాము. మనం బొబ్బరి పిండి వేసినప్పుడు కూడా అందులో వేసేసుకోవచ్చండి. పచ్చిమిర్చిని, అల్లం కూడా వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవచ్చు. గ్రైండర్‌లో గమ్మున నలగదు కదా! అందుకని సెపరేట్‌గా అయితే మిక్సీ జార్‌లో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం. అలాగే కొద్దిగా కొత్తిమీరి, కరివేపాకు ఇవన్నీ వేసైతే ఇక్కడ కలిపేస్తున్నాననమాట బొబ్బరి వడలు వేసుకోవడానికి. ఇలా భోగి రోజు బొబ్బరి వడలు ఎంతమందైతే వేసుకుంటారో నాతో కామెంట్ చేయండి. మా సైడ్ అయితే ఇలాగే వేసుకుంటారు. భోగి రోజున బొబ్బరి వడలు, అలాగే సంక్రాంతి రోజున గారెలు అలా వేస్తారనమాట. ఇక్కడైతే నేను ఆయిల్ పెట్టేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టేసుకొని ఇవైతే ఇలా వేసేసుకుంటున్నానండి. బూరెల్లాగా, వడల్లాగా మనకొచ్చిన షేప్‌లో అయితే వేసేస్తున్నాను. కొంచెం పెద్ద పెద్దగానే వేసేసుకున్నాననమాట. దానిలో సాల్ట్ కూడా వేసుకొనైతే కలుపుకున్నానండి. ఇలా అయితే ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేసేసుకోవడమే. మనం ఎప్పుడైనా సరే బొబ్బరి పిండి గ్రైండ్ చేసుకునేటప్పుడైతే బొబ్బరి పప్పు బాగా నీళ్ళు లేకుండా వాడేసుకొని అప్పుడైతే వేసుకోవాలి. ఎందుకంటే బొబ్బరి పిండి త్వరగా లూజ్ అయిపోతుంది. పలచగా అయిపోతుంది. మనకి పలచగా అయిపోతే ఏమవుతుంది ఆయిల్ పీల్చేసుకుంటుంది కదా! అందుకనేసి బాగా వాడేసుకొనైతే గ్రైండ్ చేసుకోండి. మీకు పిండి కొంచెం పలచగా అలా అయినప్పుడు కొంచెం బియ్యపు పిండి కలుపుకోండి. ఒక గుప్పెడు బియ్యపు పిండి కలుపుకుంటే మనకి బొబ్బరి వడలనేవి చాలా వస్తాయి క్రిస్పీగా అలాగా. ఫస్ట్ వేసినవి కొంచెం నాకు ఆయిల్ పీల్చినట్టు అనిపించాయండి. ఇవి కొంచెం లూజ్‌గా ఉన్నట్టు అనిపించింది. ఎందుకంటే గ్రైండ్ చేసిన తర్వాత ఒక పావు గంటకి వేశాను. బయట ఉంచేస్తే త్వరగా మనకి పిండి ఇరిగిపోతుందంటారు కదా! అలా అయిపోతుంది. అందుకు ఆయిలు పీల్చినట్టు అనిపించి నేనేం చేశానంటే నెక్స్ట్ వాయి వేసినప్పుడు కొద్దిగా బియ్యపు పిండి వేశాను. అప్పుడు చాలా వచ్చాయి క్రిస్పీగా. ఈ బొబ్బరి వడలు వేస్తూనే పక్కనైతే పాయసం, సేమియా పాయసం కోసమైతే జీడిపప్పు, కిస్మిస్, సేమియా అన్నీ వేపేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇలా ఈ బొబ్బరి వడలు కూడా రెడీ చేసేసుకున్నాననమాట. అయిపోతున్నాయి. ఇవి నేను దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకోవాలి. ఎందుకంటే అమ్మ పొద్దుటే పూజ చేసేసుకుంది. నేను కూడా చేసుకోవాలి కదా! ఈ బొబ్బరి వడలన్నీ కూడా రెడీ అయిపోయాయన్నమాట. అన్నీ తీసేసాను. మా వాళ్ళు దేవుడి దగ్గరికి పక్కన పెట్టేసి మా వాళ్ళందరూ కూడా వేడి వేడిగా తినేసారు. దేవుడి దగ్గరికి ఫస్ట్ తీసేసుకుంటాం కదా! పక్కన తీసేసాము. అలాగే ఇక్కడ సేమియా కూడా రెడీ అయిపోయింది. ఇంక దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకోవడమే. ఈ బొబ్బరి వడలైతే వేడి వేడిగా తింటేనే బావుంటాయండి. అందులో కొత్తిమీర చట్నీ వేసుకొని తింటే చాలా బావుంటుంది. ఇక్కడైతే నేను కూడా దేవుడి దగ్గర సేమియా, అలాగే బొబ్బరి వడలు పెట్టుకొని దండం పెట్టేసుకున్నాను దేవుడి దగ్గర. అలాగే పెద్దవాళ్ళ దగ్గర పెట్టుకుంటాం కదా! మన నానమ్మ, తాత, అమ్మమ్మ, తాత ఇలా ఉంటారు కదా! వాళ్ళకి కూడా పెట్టేసైతే నేను కూడా దండం పెట్టేసుకున్నాను. ఇలా అయితే నేను కూడా సింపుల్‌గా పూజ చేసుకున్నానండి. పూజ అంటే ఏం లేదు. అమ్మే దీపం వెలిగించేసింది. దేవుడి దగ్గర పెట్టి 2 అగరత్తులు అవి వెలిగించుకొని దండం పెట్టుకున్నాననమాట. మా వాళ్ళైతే వేడి వేడిగానే బొబ్బరి వడలు వేసుకొని తినేసారు. ఇడ్లీ కూడా వేసాం. 2 వేసుకునే తినేసారు. మా వాడు ఇలా గుడికెళ్ళొచ్చేసి టిఫిన్ చేసిన తర్వాత అయితే ఇలా మన డోర్‌కి స్వస్తిక్ రాస్తారు కదా! ఎప్పుడొచ్చినా స్వస్తిక్ అయితే రాస్తాడనమాట. అమ్మ మా పెద్దోడితోనే రాయించుకుంటది. ఇక్కడైతే ఆయన పాతది చెరిపేసి కొత్తగా రాస్తున్నాడనమాటండి. గంధంతో రాస్తున్నాడు. గంధంతో రాసి కుంకుమ బొట్లయితే పెడుతున్నాడు. ఇవన్నీ తెచ్చుకున్నాడు దేవుడి మందిరంలోంచి. ఇవన్నీ పెడుతున్నాడనమాట. బొట్లవి పెడుతున్నాడు. ఇలాంటివన్నీ చేస్తాడు. దేవుడి దగ్గరికి సర్దమన్నా సర్దుతాడు. నీకు చాలా వీడియోస్‌లో చూపించాను కదా! ఈలోపు నేనైతే టిఫిన్ వేసుకొని తెచ్చుకున్నాననమాట. నేను ఒక 20 డేస్ నుంచయితే మార్నింగ్ అయితే టిఫిన్ ఏమి తినట్లేదండి. టిఫిన్ ఏమి తినకపోవడం అంటే ఓట్స్ తింటున్నాననమాట. ఓట్స్ గానీ, రాగి జావ గానీ
కాసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం వెయిట్ లాస్ జర్నీ చేస్తున్నాను. అంటే కొంచెం వెయిట్ గెయిన్ అయ్యానని కొద్దిగా మార్నింగ్ అయితే ఓట్స్ తింటున్నాను. ఈవినింగ్ అంటే నైట్ అయితే చపాతీ గాని అలా చేస్తున్నాను ఒక 20 డేస్ నుంచి. ఇంక పండక్కి అమ్మ వాళ్ళ ఇంటికొచ్చిన తర్వాత ఇంక తినకుండా ఉంటామా? సేమియా అలాగే వడలు వేసుకొనైతే తెచ్చుకున్నానండి. ఈ 20 డేస్ నుంచి కనీసం ఇడ్లీ కూడా తినలేదండి. చాలా బాగా చేశాను. అయితే ఈ పండగ వల్ల నా వెయిట్ లాస్ జర్నీ అయితే బ్రేక్ చేసేసానని చెప్పాలి. నెక్స్ట్ అయితే అమ్మ వాళ్ళ మేడ పైకైతే అమ్మవారి టెంపుల్ చాలా బాగా కనిపిస్తుంది. సత్యం తల్లి టెంపుల్ మాట. మేము పైన బట్టలారేయడానికైతే వచ్చాము. అయితే చిన్నగా వీడియో తీశాను. నైట్ తీస్తానండి. నైట్ అయితే చాలా బాగా కనిపిస్తుంది లైటింగ్‌లో. ఇదైతే అమ్మ వాళ్ళ మేడ పైన కొబ్బరితోట అలా చిన్నగా తీశాను. ఇంతవరకు వీడియోలో కూడా మీకు షేర్ చేశాను కదా! అయితే కిందకొచ్చేటప్పటికి అమ్మ అయితే ఇక్కడ రైసు, అలాగే పప్పు, సాంబార్ కాయడానికి పప్పు కూడా వేసేసారనమాట. పండగ అంటాం గానీ, పండగలో అయితే మనకి వండుకుని తినడానికే టైం సరిపోతుందండి. పండగ ఎప్పుడొచ్చిందో, ఎప్పుడెళ్ళిపోయిందో కూడా తెలీదు. కొత్త బట్టలు వేసుకోవడం, మనం ఇంట్లో వంటలు చేయడం, పిల్లల్ని రెడీ చేయడం, పిల్లల కోసం అవి ఇవి వండడంలోనే మనకి అయిపోతుంది పండగైతే. కాకపోతే పండగ అంటే అందరూ ఎక్కడెక్కడి నుంచో వస్తారు కదండీ! సంక్రాంతి అంటే మనకు చాలా పెద్ద పండగ. సంక్రాంతి కోసం ఎక్కడెక్కడి నుంచో దూరాల నుంచి రోడ్లు చూస్తే ఖాళీ లేవు. నైట్ మేమొచ్చేటప్పుడైతే రోడ్ ఎలా ఉందంటే అలా ఉంది ట్రాఫిక్కు. పండగ అంటే పండగలో ఎక్కువగా వెజ్ కర్రీసే కదా వండుకుంటాం. అందులో ఈరోజైతే సోమవారం కదండీ! ఈరోజైతే అమ్మయితే సాంబార్ పెట్టారు. మనం భోగి, సంక్రాంతికైతే ఎక్కువగా సాంబార్ చేసుకుంటాం కదా! సాంబార్ చేశారు. అలాగే వంకాయ కర్రీ, సాంబార్ చేశారనమాట సింపుల్‌గా. అయితే అందరూ భోంచేసేసారండి. లాస్ట్‌లో అయితే తీశానమాట ఈ వీడియో. నేను, మా హస్బెండ్ మాత్రమే ఉన్నాం. అందరూ తినేశారు. ఈరోజు ఆఫ్టర్‌నూన్ వరకైతే ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. అందరూ అయితే పండక్కి ఎవరి అమ్మగారింటికైతే వాళ్ళొచ్చేసుంటారు కదా! మేము కూడా నిన్న నైట్ అయితే వచ్చేసామనమాట. ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి వీడియోతో మీ ముందుంటా. అంతవరకు బాయ్ అండి.